హలో ఏముంది తను? ఏమం లేదు. ఏమంది? ఏం లేదు. నో నో. నథింగ్. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి? చెప్పు. అడియు శంకర్ శాస్త్రి. ఇయర్స్ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి? చెప్పు. నో చెప్పద్దు. ప్యాన్ పమా. పి అనుపమ. ప్యాన్ పమ. ప్యాన్ పమ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హాయ్ అండి, నా పేరు అనుపమ. నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా? యా ష్యూర్. ఒక్క విషయం, తనకి ఇది సర్ప్రైజ్, ప్లీజ్ చెప్పొద్దండి. నీకు తనంటే పడదన్న విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. గాడ్ ప్రామిస్. దానికి వేరే ఆప్షన్స్ కావాలన్నారు. యూనివర్సిటీస్ సి విచ్ ఎవర్ యు వాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మెనీ చాయిసెస్. ఫ్లై లైక్ ఎ బర్డ్. ఓ మై గాడ్, ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తెలుసా? మెమరీ 1 TB. పట్టుకోండి, నన్ను ఎదిరించి ఇడుతూ సరసాలా వెళ్ళు, వెళ్ళండి. ఆపు. ప్రతిఘాత్. ఓకే. హలో సిరి, కాల్ పంజగుట్ట పోలీస్ స్టేషన్. నన్ను కొట్టి నా మీద కంప్లైంట్ ఇస్తావా? నిన్ను ఫ్రాడ్లు, ఈ స్కామ్లు బయట పెట్టడానికి రా. అయితే నన్నే అరెస్ట్ చేస్తారు. సార్, ఫోన్ లాక్కోండ్రా. ఏడకుండా చెప్పు. నీ ఇంట్లో అందమైన భార్య, ఓ చిన్న పిల్లోడు, ఆఫీసులో ఇది హై మెయింటెనెన్స్, అందరూ రోడ్డు మీద పడిపోతాం. నువ్వు బట్టను ఎట్టుకోవాలి, అలా చూడకూడదు. సీట్ ఇప్పిస్తావా లేదా? కష్టం అంటున్నాడా? వేరే కాలేజీలో ఇప్పిస్తా అంటున్నాడు లేదు కదా. లేదు లేదు, అదే కాలేజ్ లో కావాలి. లేకపోతే మా బాబు అనుకి బెస్ట్ కాలేజ్ లో వచ్చింది, నీకు రాలేదు, అను చూసి నేర్చుకో అంటాడు. ఆ మాట వింటాం కన్నా పైకిలేరా. సీట్ ఇప్పిస్తావా లేదా? చెప్పు చెప్పు. అది నా చేతిలో లేదురా. వాళ్ళిద్దరిలో ఒక డ్రాప్ అవ్వాలి. ఏమన్నా? నీకు సీట్ రావాలంటే వాళ్ళిద్దరిలో డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా? బట్ ఎలా రా? క్యూట్ బాయ్. కంగ్రాట్స్ ఆంటీ. పార్టీ ఎప్పుడు? పార్టీ దేనికిరా? అను జీమాట్ టాప్ చేసిందిగా. రాసేసిందా? అంటే మీకు తెలుసు అనుకున్నాను. సారీ ఆంటీ, సారీ. రే 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 రే, ఇలా రా, సరిగా చెప్పు. ఆంటీ, ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. రే, మనిద్దరం ఒకే పార్టీ కదరా. నిజంగా జీమాట్ రాసిందా? టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది. మీకు ఒక మాట చెప్పుండాల్సింది, మరి ఎందుకు చెప్పలేదో ఏంటో. అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు. అవునా? అంతేలే, పిల్లల్ని కంటావు గాని వాళ్ళ ఇష్టాల్ని కనలేవు కదా, ఏదో ఒకటి సావని. అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా? మరేం చేయమంటావు చెప్పు. అది పాయింటే, మీరే తగ్గాలి. ఇవాళ చదువు విషయంలో, రేపు పెళ్లి విషయంలో. పెళ్ళేంట్రా? ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు, ఇక పెళ్లి విషయంలో మీ మాట. అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా. కేర్ కూడా చేయదు. డౌట్ ఉందా? వెళ్ళి అడగండి, వెళ్ళండి. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. మరి ఆంటీకి ఎలా చెప్తావు? అర్జున్కి చెప్తాను, అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు. జీమాట్ రాసావట? నీకెవరు చెప్పారు? కాలేజీకి కూడా అప్లై చేసావట? నీకెలా తెలిసింది? ఎలాగోలో తెలిసిందిలే, నువ్వెప్పుడు చెప్దాం అనుకున్నావు? బా ఏంటి నీ నసా? నాది నసా, నాది నసా. ఇలా అరుస్తావనే చెప్పలేదు. అసలు చెప్పే ఉద్దేశం ఉందా? అయ్యో ఎందుకు చెప్పను? ఫీజు నువ్వే కట్టాలి కదా. ఆ,
డబ్బులకు మాత్రం కావాలి ఈ పిచ్చిది. అవును, ఏంటవి? ఫారిన్ సంబంధాలు. చదువు నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక పడుతున్నాను. ఇంకా చాలు. వేలు చూపిస్తున్నావేంటే? ఆ చూపేంటి? మాట్లాడవే. నా చదువు, నా పెళ్లి, నా ఫ్యూచర్, నా ఇష్టం. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదా? లేదు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి. ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్, దీనికి పెళ్లి ఫిక్స్. పెళ్ళేంటి? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. చేసుకోను, చదువుకుంటానని చెప్పాను కదా. నువ్వు నా మాట వింటున్నావా, నేను నీ మాట వినడానికి? సో రివెంజ్ తీర్చుకుంటున్నావా? అలాగే అనుకో. నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తా? నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను. ఆర్ యు సీరియస్? అమ్మా శైలు, అన్నయ్య ప్లీజ్, నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు. ఓ, ఇదంతా నిన్నటి గోల గురించా? అమ్మ తల్లి, సారీ. ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాటకాలు ఆడుకో. అది కాదమ్మా. లేకపోతే ఏంటక్క సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. అసలు దీనికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు. నాది ఈగోనా? అమ్మ శైలు, ఆడపిల్ల నేర్పించడం ఇంటికి అంత మంచిది కాదు. అన్నయ్య, నా ఏడుపు దీనికి మంచిదా? నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తుందా ఇది? నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట. అప్పుడు అమ్మగా నేనెందుకు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే. అయితే ఇప్పుడే చచ్చిపో. నా లైఫ్ అను! అమ్మ గురించి ఎలా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతావు, అందుకని చంపేస్తావా? అర్జున్ని చూసి నేర్చుకో. నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా? నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది. గొడవ అవ్వాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకోలేదు. పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంటా? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను. సరే, చెప్పు, మాట్లాడవే. మేము అసలు బయటికి వెళ్ళగలమా? చెప్పవే, ఎందుకు ఇలా చేసావే? చూడు ఎలా చూస్తున్నాడు. చేయాల్సిందంతా చేసి మొహం చూపించలేకపోతున్నావు. చేసిందంత చేసి ఎక్కడ పారిపోతున్నావు? చెప్పవే, మొహరాయిల నుంచి మాట్లాడవే. వదలండి. అమ్మా అమ్మా అమ్మా, ఆడపిల్ల అలా పట్టుకుని కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? ఊరుకో ఊరుకో. ఇంకేం చేయమంటావన్నయ్య? మొత్తం పరువు తీసేసింది. దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది. ఎలా చూస్తుందో చూడు. ఇంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య. ఏంటలా ఆకలిగా చూస్తున్నారు? అర్జున్, నాన్న, అర్జున్, అమ్మా, అర్జున్, చెప్పండి. అను చాలా మంచి అమ్మాయిరా. అవును. నాన్న, నేనేం చేసినా నేను మంచిగా చేస్తాను. అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే. అందుకని బాబు, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రీచా
అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం అనిపిస్తుంది. జస్టిస్ చౌదరి ఆపుతారా? దాన్ని చేసుకుంటే నేను అన్యాయం అయిపోతాను. ఏరా అమ్మా తను నాకు నచ్చదమ్మా. అనుకేంట్రా బాగుంటుంది కదా. ఏం బాగుంటుందక్క? జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. నాన్న కాలేజీలో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా. ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నాన్న. బాబు నిన్న జరిగిన పంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు. అన్నయ్య అర్జున్ ఏమనకండి. అమ్మా, వాడు- పాపం వాడేం చేశాడు? ఎగ్జాక్ట్లీ ఆంటీ. పాపం నేనేం చేశాను? నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ. అమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్జునే చేసుకుంటాను, లేకపోతే ఇలానే ఉండిపోతాను. అలా మీనింగ్లెస్ గా మాట్లాడతావు ఏంటి? ఐఎమ్ సేయింగ్ నో నో. అర్జున్ ఆంటీ మనిద్దరం ఎప్పుడు ఒకే పార్టీ కదరా. అవును. నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా. అయితే కానీ నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. అవునరా, ఏదో అలా జరిగిపోయింది. అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని. 10th క్లాస్ ఫ్రెండ్ కదా, మళ్ళీ ఫీల్ అవుతాడు. రాత్రి అంతా నిద్ర లేదు రాడికి, అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు. మాయ ఏంటి మాయ, నీ బతుకు ఇలా అయిపోయింది. ఎరా ఏడుస్తున్నావా? మరి పెట్టు. పెట్రా. ఏయ్ ఇష్టం లేదా ఏంటయ్యా? రేయ్, పెట్టరా. పెట్టావు రేయ్ నాన్నతో అలాగే నా మాట్లాడేది. నువ్వు ఊరుకోమా, మళ్ళీ వాడు సంతకం పెడతా. యానం కూడా ఏం కాదురా బాబు. నువ్వు పెట్టు, నువ్వు పెట్టే. అమ్మయ్య అయిపోయింది. అమ్మా దండలు తీసుకోమా, దండలు తీసుకో. రే దండ తీసుకో. తల దించరా. ఏమా తలెత్తు. నువ్వే వేసే. నువ్వు దూరమ్మా, దూరం. అది ఇదిగో తాళి కట్టు. ఇదొకటి ఉందిగా. కట్టేనన్న, కట్టే. త్వర కట్టేనా. కట్టే అర్జున్. పోతున్నానా ఏం చేయనా. కట్టే, ముహూర్తం దాటిపోతుంది. కట్టే. అబ్బాయి అయిపోతుందిరా. కట్టే నాన్న, కట్టేమా. అది నాన్న ఇది నవ్వుతుంది. నేను అమ్మ నువ్వు నవ్వద్దమ్మా, తాళి కట్టేదాకా నవ్వద్దు. నాన్న కట్టేదన్న, నవ్వద్దు. కట్టే, నువ్వు కట్టే. అంతే. నువ్వు కదలద్దమ్మా. అలాగే ఉండు. అయిపోతుంది. నాన్న మూడో మూడు వేయలేదు. ఏ 3 వేయాలన్నా. తప్పు అనుకున్నానే. 3 వేసేనన్న. వేసేమ్మా, వేసే. అది 3. అది అంతా అయిపోయింది. నా బతుకు భోగి పాలు చేసావు కదరా నా అయ్యా. అంతా అయిపోయింది. చెప్పమ్మా. చిచి నేను చెప్పను, నువ్వే చెప్పు. నాన్న ఒకసారి రా, అర్జున్తో మాట్లాడాలి. ఏ అబ్బా రా నాన్న, చెప్తాను. సెటిల్ చేయి. అమ్మా ఏమైంది? ఆడుకుంటున్నాడన్నయ్య. ఆడుకుంటున్నాడా? ఓ షిట్. ఏనా ఇంకా వెళ్ళలేదా? వెళ్ళానా, తర్వాత ఆడుకుందు గాని. వెళ్ళు. తాత డోంట్ డిస్టర్బ్ us, we are playing. రే చింటూ రైట్. అమ్మా ఐ డోంట్ వాంట్ టు ఏం గో. చేయాలో తెలియదు. అమ్మా ఐ వాంట్ టు ప్లే. అమ్మా ప్లీజ్. వెళ్ళరా. అమ్మా. తర్వాత ఆడుకుందు నాన్న. వెళ్ళు. నేను ఒకసారి వెళ్ళినా నెమ్మదిగా అలవాటైపోతుంది. కూతురు మాట్లాడతాను. వెళ్తానులే. చిచ్చి, ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టూ మచ్. పాలు తాగుతావా అర్జున్? కొంచెం విషయం ఉంటే కలిపివు. తాగి చచ్చిపోతాను. ఎట్లా చూస్తుందో చూడు, గుడ్లు పీకేసేవాడు లేక. నా జీవితం సర్వనాశనం అయిపోయింది.
మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్? హ? అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంత తెలుసు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాసుండట. వాట్ అ సెట్టింగ్. జస్ట్ ఒక్క సీట్ కోసం అనున్ పెళ్లికి బయలు చేసావు కదా. జీనియస్ రా. ఆపరా, ఎవరైనా వింటారు. ఎవరింటారా? అయినా 2 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత అను అత్తారింటికి, వీడు దుబాయ్కి. పార్సల్. అమ్మాను అంతా ఓకే కదా? అంకుల్ ఇప్పుడే మొదలు పెట్టాం. ఓ పర్లేదమ్మా, నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో. రే అర్జున్, అను చూసి నేర్చుకో, భయపడకరా. అర్జున్, నావి జస్ట్ 2 క్వశ్చన్స్. బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూయలా, లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా? టెల్ మీ అర్జున్. చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా, నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా, నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా. మరి ఎలా? జస్ట్ ఒక్క మాట అర్జున్. అను నువ్వు నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అనుంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని. మోసం ఎందుకు చేశావు? అన్నీ తెలిసాక ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అర్జున్, నేను అన్ని ఆలోచించే చేశాను. ఇప్పుడు నిన్ను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు, అంకుల్ నిన్ను కొడతారు. కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా. చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా. కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు. ఏ కాలేజ్లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు, అదే కాలేజ్లో నీతో పాటు చదువుకోవచ్చు. అదెలా కుదురుతుంది? అదెలా కుదురుతుందంటే కుదరేలా నువ్వు చెయ్యాలి. అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ పాసిబుల్. కావాలంటే నేను డ్రాప్ అవుతాను. నువ్వు వెళ్ళు. నువ్వు నాతో రావాలి, దగ్గరుండి చదివించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. నాకిష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా?